భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పటికే ఆరావళిలో మైనింగ్ జరుగుతోంది స్పష్టంగా, ఇప్పుడు కాదు 20-30 ఏళ్ళ నుంచి కూడా మైనింగ్ నడుస్తుంది, ఇవాళ కొత్తగా నడవట్ల. ఆ మైనింగ్ ఇంకా పెరిగితే ఒకవేళ సుప్రీంకోర్టే 100 మీటర్ల లైన్ పెట్టి ఎడ్జ్ మీద తీర్పులు ఇస్తే కనుక ఖచ్చితంగా ఒక మాఫియా మొత్తం వచ్చి అడవుల్ని గుట్టల్ని కొట్టేసేటువంటి పరిస్థితి ఉంటాయి. మోరోవర్ ఫారెస్ట్ ల్యాండ్లు అన్నీ కూడా నాన్ ఫారెస్ట్ ల్యాండ్ లాగా దేశం మొత్తం కూడా ఇట్లాంటి కేసెస్ పెరుగుతూ ఉంటాయి, అన్ని నాన్ ఫారెస్ట్ ల్యాండ్సే అంటారు. బట్ ఇప్పుడు దీంట్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి సుప్రీంకోర్టు వ్యవహారాన్ని గతంలో వచ్చినటువంటి తీర్పును తప్పుపడుతున్నారు పర్యావరణవేత్తలు, ఇందాక మీరు చెప్పినట్టు. తో పాటు దీంట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. సో కొంతమందికి కట్టబెట్టడానికే కేంద్రం దీనిపైన పెద్దగా పట్టించుకోవట్లేదు, దీన్ని రెస్పాండ్ కావట్లేదు, ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి అని. ఈవెన్ దీనికి సంబంధించి భూపేంద్ర యాదవ్ కూడా పెద్దగా ఏం రెస్పాండ్ అయినటువంటి ఏం కనిపిస్తలేవు, నామమాత్రానికే రెస్పాండ్ అవుతున్నారు తప్ప దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంటామని కేంద్రం నుంచి కూడా రావట్లేదు. సో ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు భవిష్యత్తులో? నాకు తెలిసిన సుప్రీంకోర్టు ఇప్పటికి అడ్డగడ్డ వేసినట్టు లెక్క. ఎందుకంటే పాత దాని మీద స్టే ఇచ్చింది, పాత తీర్పు మీద, అదొకటి మంచిది. ఇంకో కమిటీ కొత్తది ఏమన్నది. అప్పుడు ఏమైందంటే కొత్త కమిటీ కొంత ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తుంది కదా. గతంలో తీర్పు తప్పనే, గత కమిటీ రిపోర్ట్ తప్పని చెప్పి ఓ రకంగా దీన్ని ఆపినట్టు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే 100 మీటర్లు అనేది రూల్ తీసేస్తారని నేను అనుకుంటున్నాను. ఆరావళి పర్వతాలు అన్ని కూడా దాని కిందకి వస్తాయి అని తీర్పు వస్తే మంచిది అంటున్నారు. ఒకవేళ రిపోర్ట్ వాళ్ళు రాకపోయినా సుప్రీంకోర్టు గట్టిగా ఉంది. ఇంకో 2 ఏళ్ల దాకా మనకు 1.5 year ఇప్పుడు మన సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ గా ఉంటారు. వారు అంటే మానవీయ కోణంలో, పర్యావరణ కోణంలో ఇది సుమోట తీసుకున్నప్పుడు కొంత దాని కన్సర్న్ ఉన్నట్టు లెక్క కదా. అంటే జడ్జి కూడా మానవతా కోణంతో స్పందించింది కనుక రేపు వచ్చే తీర్పు అనుకూలంగానే వస్తారు. ఈ ఎఫెక్ట్ తోటి సో అసలు ఆరావళిలో మైనింగ్ మొత్తం కూడా నిషేధించాలన్నటువంటి డిమాండ్ బలంగా పెరుగుతుందా? కోర్టులు గతంలో కూడా ఈ అంశం పైన రెస్పాండ్ అయ్యాయి. సో ఇప్పుడు మైనింగ్ పైన ఏమైనా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా కొత్త కమిటీ వచ్చిన తర్వాత? కొత్త కమిటీ రిపోర్ట్ రావాలి, తర్వాత తీర్పు చెప్పాలి. 1 నెలకు వాయిదా వేసింది. కొత్త కమిటీ తీర్పు ఎప్పుడు చెప్తే 1 year పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. కానీ ఈ లోపు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇచ్చిన అనుమతులు ముగియగానే మళ్ళీ కొత్తగా అనుమతులు ఇవ్వకపోతే చాలు. రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చింది, ఇప్పుడు వాళ్ళు కనుక అనుమతులు రద్దు చేసిన అనుకోండి, కోర్టుకి వెళ్తారు కదా, మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ మొదటికి వస్తుంది. కనుక అనుమతుల టైం రాగానే లీజ్ టైం అయితే కదా, అయిపోయినాక చేయొచ్చు. కాకపోతే రాజకీయ కోణంలో ఆలోచించి శ్రీకాంత్ గారు ఏమైందంటే చాలా వరకు మైను, ల్యాండ్, వైను ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచం అట్లా నడుస్తుంది. నా ఉద్దేశం దేశంలో రాజకీయ నాయకులందరూ వీటి మీద బతుకుతున్నారు. గతంలో డైరెక్ట్ గా ప్రజలను దోచుకునేవాళ్ళు, ప్రజలకు పెట్టుడే ఉన్నది, దోచుకుని లేదు. ఓటుకు డబ్బులు ఇవ్వాలి, మధ్యాహ్నం కూడా అలాంటి సహాయం చేయాలి. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆధారపడేంత ల్యాండ్ మీద, మైన్ మీద, వైన్ మీద, శాండ్ మీద ఆధారపడుతుంది. అన్ని ల్యాండ్ సంబంధించినవి. శాండ్ ఒక వైన్ తప్ప మిగతా కూడా మైనింగ్ కానీ, శాండ్ కానీ ఇవన్నీ మైనింగ్ కిందకే వస్తాయి. కనుక ల్యాండ్ మీద ల్యాండ్ కబ్జాలు పెట్టడం ఇట్లానే చేస్తున్నారు. కనుక ఈ అడవిని ధ్వంసం కాకుండా ఉండాలంటే ఒక రకంగా చెప్పాలంటే 4 రాష్ట్ర ప్రభుత్వాల చేతి నుంచి అధికారం తీసేయాలి. అంటే దీనిలో ఏమైనా మైనింగ్ అనుమతించాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా కొంతవరకు మనకు రాజ్యాంగం అనుమతించకపోతే కొన్నిసార్లు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం భూమి అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ కదా. అందుకని సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ఈ 4 రాష్ట్రాలు నోటీసులు ఇచ్చారు. రెండో పని కూడా చేశారు. ఇప్పుడు చేసిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో పాటు ఈ 4 రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చారు. కనుక మొత్తం జవాబుదారి ఏమైతుంది, 4 రాష్ట్రాల ప్రభుత్వాలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం జవాబుదారి ఉంటుంది. కనుక ఈ కమిటీ ఈ విస్తృతంగా ఈ 4 రాష్ట్రాల పరిధిలో చేస్తుంది అధ్యయనం. కనుక దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది అడ్డుకట్ట వేయడమే. ఇప్పుడున్న లీవ్ మాత్రం క్యాన్సిల్ చేయకుండా అవి నడిపిస్తారు. ఇప్పటికే చాలా విధ్వంసం జరిగింది, కానీ ఇక ముందు జరగకుండా ఒక అడ్డుకట్ట అంటున్నాను. అవి స్వాగతించాలి ఈ తీర్పును, ముఖ్యంగా ఈ స్టే ఇవ్వడాన్ని. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతను ఆలోచించాలి. ఎందుకంటే తాను సత్యం మందు తాను మింగొద్దు కదా, తనకే నష్టం అవుతుంది అంటున్నాడు. ఇవాళ కొన్ని నగరాలకు నీటి సరఫరా మంచి జరుగుతుందంటే ఆరావళి పర్వతాలు ఉండడం వల్ల నేను చెప్పాను. ఈవెన్ ఢిల్లీ కరువులో ఉన్నా కానీ ఇప్పటికీ ఆరావళి వల్లనే కొంత వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఢిల్లీ కరువును కూడా ఆదుకున్నది, కాపాడేది ఆరావళి. అవునా? అట్లాగే ఈ ఇసుక ఎంత కొట్టుకొస్తుంది ఎడారి నుంచి కనుక పర్వతాలకు పోయినాయి అంటే ఇసుక మొత్తం విస్తరించి మనకు ఇప్పటికే ధూళితో అని మనకు ఏదంటే వాయు కాలుష్యంతో బాధపడుతున్న ఢిల్లీ నగరం లాంటిది అప్పుడు ఇసుక మొత్తం కప్పేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎడారిగా నేను ఇవాళ మన తరం పోతుండొచ్చు, ఇంకో 100 ఏళ్ల తర్వాత అదే జరుగుతుంది. 100 ఏళ్ల ముందు ఆలోచిస్తే ఇది జరగకుండా చూడాల్సిందే. ఇవాళ ఎడారి దాని మన విస్తరించకుండా, రాజస్థాన్ నది ఎడారి విస్తరించకుండా ఆపుతున్నాయంటే ఆరావళి పర్వతాలే. ఆరావళి మనకు ఒక రక్షణ గోడ లాంటిది, మన భారతదేశం, మధ్య భారతదేశానికి ముఖ్యంగా రక్షణ గోడ లాంటిది. ఈ పొరపాట్లు గమనించి అతి త్వరలో నవంబర్లో తీర్పు వచ్చింది. గవాయి గారు ఇచ్చిన తీర్పు కూడా ఎంతో దూరం పాతదేం కాదు, జస్ట్ మన నవంబర్ ఇచ్చారు, ఆయన రిటైర్మెంట్ కన్నా ముందు ఇచ్చారు. ఆ తర్వాత 2 నెలలకే మనం దాన్ని సవరించుకుంటున్నామంటే మంచిది. బట్ ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయింది? కేంద్రం అఫిడవిట్ ఇచ్చే టైంలో ఆరావళి 90% 100 మీటర్ల లోపే ఎత్తున్నటువంటి పర్వతాలు, థార్ ఎడారి దేశంలోకి ఎంటర్ కాకుండా
ఢిల్లీ వరకు రాకుండా అడ్డుకుంటున్నది కూడా ఆరావళే. అట్లాంటి ఆరావళి విషయంలో 100 మీటర్ల లోపు తక్కువ ఉంటే పర్వతం కిందికి రాదు అని అంటే ఇక వీటిల్లో మైనింగ్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే కదా. రేపొద్దున ప్రైవేట్ మాఫియాలు ఎంటర్ అయిపోతాయి, మైనింగ్ మాఫియాలు ఎంటర్ అయిపోతాయి. అందులో ప్రభుత్వం ఇండైరెక్ట్గా ప్రభుత్వ బాధ్యత కూడా, ప్రభుత్వ పాత్ర కూడా ఉంది. సో అక్రమంగా ప్రభుత్వమే మైనింగ్ చేస్తుంది అన్నటువంటి వాదనలు కూడా ఇప్పటికే దేశం మొత్తం కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యింది? రెండు టెక్నికల్ పొరపాట్లు ఉన్నాయి. ఒకటేమో ఏదైనా మీరు చూడండి, డ్యాములు కానీ ఎత్తట్లు నిర్ణయిస్తారు, సముద్ర మట్టాన్ని బట్టి భూమి మీద ఎత్తులు నిర్ణయిస్తారు. అదొకటి లాజిక్ మిస్ అయ్యిండ్రు. రెండోది ఏంటంటే మీరు అన్న అవినీతి ఉండొచ్చు, లేకపోతే రాష్ట్రాల పక్షపాతం ఉండొచ్చు, రాజకీయ నాయకుల పక్షపాతం ఉండొచ్చు. ఇవన్నీ కలగలిపి ఆ రిపోర్ట్ ఇవ్వడానికి దోహదపడ్డాయి. కానీ రిపోర్ట్ నువ్వు విస్తృతంగా పరిశీలించకుండా దీనికి పరిష్కారం దొరికింది కదా, కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది కదా, రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాదు కదా అని సుప్రీంకోర్టుకు సంతృప్తి చెందింది. వాళ్ళ కూడా పెద్ద పొరపాటు ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ పర్యావరణవేత్తల తర్వాత చేసిన ఆందోళన గమనించడం గొప్పది అంటున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే నిమ్మకు నీరెత్తున్నాడు, తీర్పు ఇచ్చేసినాం, సుప్రీంకోర్టు కదా 3 మెన్ బెంచ్ అయిపోయింది, నష్టమైందని అనుకుంటారు. కానీ మానవీయ గుణంతో ఆలోచించి, ముఖ్యంగా పర్యావరణ దృక్పథంతో ఆలోచించి ఈ ఆందోళన గమనించి మళ్ళీ సుమోటో తీసుకోవడమే గొప్ప అంటున్నాడు. దానిలో స్టే ఇవ్వడం మరింత మంచిది అంటున్నాడు. ఏదో నడిపిస్తాం, అది నడిచే బీజేపీ ప్రభుత్వానికి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనుకోవాలా? ఎందుకంటే దేశం మొత్తం కూడా ఈ అంశం స్ప్రెడ్ అయిపోయింది. అరవల్ లేకపోతే మొత్తం ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. కేంద్రం దీనిపైన పెద్దగా సీరియస్ గా రెస్పాండ్ అయినా కనిపించలేదు. బట్ పొలిటికల్ డ్యామేజ్ మాత్రం జరుగుతుంది అనుకోవాలా? 4 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఢిల్లీ, హర్యానా బీజేపీ ఉన్నది, రాజస్థాన్ లో బీజేపీ ఉన్నది, ఇటుపక్క మనకు గుజరాత్ లో కూడా బీజేపీ ఉన్నది. ఇంకా సమస్య ఎక్కడ కదా, ఏం సమస్య లేదు. హిమాచల్ ప్రదేశ్ ఒకటే పైకి వెళ్తే ఉత్తరప్రదేశ్ కూడా అంతే. ఇవన్నీ అంతే. మధ్య భారత మొత్తం మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇవన్నీ మనకు బీజేపీ పాలిత ప్రాంతాలే కదా, సమస్య లేదు. ఆ పాలన సంబంధం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వడానికి ఒక నిపుణుల రిపోర్ట్ ఆధారం చేసుకుని ఇచ్చింది. పాపం వాళ్ళు కూడా కొత్తగా తయారు చేసింది కాదు కదా. ఆ రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళది ఏంటంటే 100 మీటర్లు అని ఉన్నారు. 100 మీటర్ల పైకి ఉన్న పర్వతాలు ఎన్ని లెక్క పెట్టే వాళ్ళు అంటున్నాను. అంటే ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు 10% కూడా లేవు 100 మీటర్లకు ఎత్తున్నాయి పర్వతాలు. మిగతాన్ని అంటే అన్నాను 325 ఫీట్లు అవుతుంది. 327 ఫీట్లు తవ్వుకోవచ్చు. చూడండి ఏముంది, ఇవాళ సర్వే చేసిన వాళ్ళు 1 ఫీట్ పైకి కింద చేస్తే అయిపోతుంది కదా. పోనీ 300 ఫీట్లు దాటిన కన్నా కనీసం రక్షణ పడ్డ 300 ఫీట్లు లోపల ఉన్న అయితే పోతాయి కదా. అంటే చిన్న పర్వతాలన్నీ పోతాయి. దాంతో అనుకుంటే 500 లైసెన్స్ ఇచ్చినట్టే. 100 ఫీట్ల లోపు అన్నారంటే ఇక లైసెన్స్ ఇచ్చినట్టే. ఇక కొండలు మొత్తం దువ్వేయడానికి భూబకాసురులు మొత్తం దిగిపోతారు ఎక్కడికి. ఇప్పుడు యాంత్రీకరణ పెట్టినాక శ్రీకాంత్ గారు, యాంత్రీకరణ పెట్టినాక ఇవాళ ఉన్న కొండ రేపటికల్లా మా పిండి అయిపోతుంది కదా. గతంలో కార్మికుల గురించి పాటలు రాసేవాడు, గద్దర్ లాంటి వాడు రాసేవాడు, కొండలు పిండి వేసినాం అని చెప్పి మనకు గ్యాంగోళ్ల మండి మేమని. ఇప్పుడు మానవ శ్రమ కాదు కదా, ఒక కొండను తెల్లాకడ మాయం చేయొచ్చు. చూస్తున్నాం కదా, రిషికొండ చూసినాం కదా ఏమైంది, చూసినాం కదా మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ రిషికొండ ఏమైంది చూసినాం కదా. అందుకని సమస్య లేదు. యాంత్రీకరణ పెరిగిన తర్వాత ఇవాళ ఇంకోటి ఏంటంటే గిరిజనుల జీవితాలు కూడా ఉన్నాయి అందులో చాలా మంది. ఇప్పుడు ఇంకా ఆరావళి పర్వత గిరిజనులు ఉన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిందంటే అది చాలా లాంగ్ టర్మ్ లో చాలా కష్టం అంటున్నారు. ఇవన్నీ గమనించడం వల్ల ఆరావళి మనకు రక్షణ కూడా, ముఖ్యంగా పచ్చని అడవులు, ముఖ్యంగా వన్యప్రాణులు ఇవన్నీ ఉన్నవి, సరస్సులు ఉన్నాయి, పలుగురాళ్ళ వల్ల ఇటు పక్కన నీళ్లు కూడా. విషయం ఏంటంటే సహజ సంపదను ఎప్పుడు డిస్ట్రాయ్ చేసుకోవద్దు. ఆల్మోస్ట్ 1.5 బిలియన్ ఇయర్స్ ఆఫ్ ఆరావళి పర్వతాలను ఈరోజు ఒక్క సింగిల్ స్టేట్మెంట్ తోటి కొట్టేసేటువంటి ప్రమాదం వస్తుంది. సో సహజ సిద్ధంగా వచ్చినటువంటి వనరులను కానీ అసెట్స్ని కానీ ఎందుకు డిస్ట్రాయ్ చేసుకోవాలి? ఎందుకు కేంద్రం ఈ విషయంలో కొంత సీరియస్ యాక్షన్ ఎందుకు ఉండట్లేదు? ఎందుకు కోర్టుల వరకు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇది ఎక్కడ హర్యానా ఫరీదాబాద్లో మొదలైంది ఈ మైనింగ్ ప్రాసెస్. ఈరోజు దేశం మొత్తం కూడా రేపొద్దున ఎఫెక్ట్ అవుతుంది. రేపొద్దున ఢిల్లీ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే మట్టి మాఫియా ఇవన్నీ కూడా వాళ్ళ స్వార్థం ముందు, ఎక్స్ప్లాయిటేషన్ ముందు ఏం పనికిరావు. మానవీయ విలువలు కానీ పర్యావరణం కానీ ఏం పనికిరావు. దానికి రాజకీయ అండ కూడా ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా సమస్య లేదు, రాజకీయ అండ కూడా ఉంటుంది. చూస్తున్నాం కదా, ఇప్పుడు శాండి మాఫియా చూడండి ఎటువంటి పని చేస్తుందో. గతంలో వర్షం పడితే ఏది వాగులు వంకలు పొంగేవి కనుక ఒక తాడి చెట్టు అంత లోతు మనకు నదుల్లో నీళ్లు మన ఇసుక ఉండేది. చూసినాం కదా, మొత్తం తీసేసిన తర్వాత కాలువలాగా మారిపోయినాయి. సర్కార్ తుమ్మ చెట్లు మొలుస్తున్నాయి. మన నదుల్లో చూస్తే పెద్ద పెద్ద నదులు ఎండిపోతున్నాయి. గోదావరి, కృష్ణా నది ఇలాంటివి కూడా జీవనదులు ఏం కావు, అవి కూడా ఎండిపోతున్నాయి కదా. లేకపోతే అయితే వరదలు, లేకపోతే కరువు, రెండే వస్తున్నాయి. చూసినారు కదా మీరు. నదుల్లో ఇసుక తీయడం కూడా పర్యావరణం భంగమే అంటున్నారు.
ఇది దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. చాలా వరకు ఏంటంటే ఇసుక ప్రత్యామ్నాయం చేసిండ్రు, ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఇసుక మాత్రమే వాడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తే మళ్ళీ రాతి ఇసుక ఉన్నది, ఆ రాతి ఇసుక కూడా మళ్ళీ రాళ్ళ నుంచి తీయాలి, సమస్య అది కాదు. కనుక కొత్తగా నిర్మాణ రంగంలో కొంత ఆధునిక పోగడలు రావాలి. చెట్లు నరికేయకుండా మనం చూస్తున్నాం కదా, ఇవాళ స్టీల్ కిటికీలు, మన ద్వారప గుమ్మాలు అవన్నీ వస్తున్నాయి కదా. అందుకనే ఇప్పుడు మన చుట్టే మార్గం ఉంటది. పర్యావరణ రక్షణ కోసం ఈ తీర్పు స్వాగతించాలి. ఈ తీర్పును కంటిన్యూ చేసినట్టు చూసే ప్రయత్నం చేస్తే మంచిది అంటున్నాను. థ్యాంక్ యూ రామోరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.